హలో నమస్తే అన్న. నమస్తే. జూబ్లీస్లో కాన్స్టిట్యున్సీ మహాశయులందరికీ నమస్తే. సరే, బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీస్లో, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ 100% కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా కొన్ని రేవంత్ రెడ్డి మంచి పనులే చేస్తున్నాడు, సహజంతంగా మంచి పనులే చేస్తున్నాడు కాబట్టి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ కాంటాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన 100% రావాలని మేము కోరుతున్నాం. రెండవది, ఒకవేళ గెలిచిన ప్రజలకు మంచి పనులు చేస్తే ఇంకా ముందంజలో పోతాడని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి మాగంటి సునీత గారు నిలబడుతున్నారు, మరి ఆమె గురించి ఏమంటారు? ఆమె గురించి ఇంతవరకు వాళ్ళు ఏం పనులు చేయలే, వాళ్ళ దగ్గర ఏమి ఇప్పుడు రైట్స్ లేవు కాబట్టి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కంపల్సరీ వస్తారు, నవీన్ యాదవ్ వస్తారు. ఇంకా ఆమె ఇప్పుడు సానుభూతి ఓట్లు కొందరు వేస్తారు, కొందరు వేయరు కాబట్టి చనిపోయాడు కాబట్టి సానుభూతి ఓట్లు పడే కొన్ని ఇప్పుడు ఇంతవరకు ఉండే, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అందరికీ తెలివి వచ్చింది కాబట్టి వాళ్ళు మూమెంట్ చూసేస్తారు. మనం ఏం చెప్పలేం, బై ఎలక్షన్లు వస్తుందని కాదు, ఇది పైన రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఇది కాంగ్రెస్ మాత్రం కంపల్సరీ వస్తుంది. నవీన్ కుమార్ యాదవ్ వస్తే గెలుస్తారంటారు, ఇంకా ఆయన టికెట్ కన్ఫర్మ్ కాలే కదా, ఇంకా రేసింగ్లో కానీ ఉన్నారు, ఆయన ట్రై చేస్తున్నాడు కదా. ఒకవేళ నిలబడితే ఆయన కంపల్సరీ వస్తాడు ఆయనకు, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి ఆయన గుర్తుపడతాడు ఒక క్యాండిడేట్ను. ఒకవేళ ఆయన ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి పాత మనిషి ఎప్పటిసందే ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ కంపల్సరీ రావాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీ నుండి దీపక్ రెడ్డి నిల్చుంటున్నారు, బీజేపీ పార్టీ గురించి ఏమంటారు? బీజేపీ పార్టీ ఇంతవరకు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు 3 సార్లు ఎంపీగా గెలిపించినాం, ఏం చేసిండ్రో చేయలేదో కాబట్టి చెప్పలేము, అది చెప్పలేము. మనం తెలియని చెప్పలేము కదా. కాబట్టి ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది కదా, డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఆయన ఉన్నప్పుడు ఉండే, మాగినాని ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే, మాకంటూ రీసెంట్గా ఆయన చిక్కులో పడిపోయింది కాబట్టి ఆయన ఏం చేయలేదు. కానీ ఓట్లు వేయడానికి కూడా కష్టమే, ఇప్పుడు వేస్తారు వేయరు. రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ యాదవ్కి వేయచ్చు అని అనుకుంటున్నాం. నా పేరు నాగేందర్, జూబ్లీ కాన్స్టిట్యున్సీ మెంబర్ని. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.